ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం మనం ముఖ్యంగా ఆలోచించినట్లయితే మరి అష్టమంలో రవి, కుజ, బుధ, శుక్ర అనే 4 గ్రహాలు ఉన్నాయి. అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండొచ్చు కానీ మిగిలిన గ్రహాలు అయితే సామాన్యంగా ఉంటాయి. అయితే చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉండడం ద్వారా చంద్రుడు అంటే వార ప్రారంభం, అంటే ఈ చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం కాబట్టి వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారాంతం ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి, నిదానంగా ఉండాలి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, అంతేగాని కంగారు పడకూడదు. ఇంతేకాకుండా ఈ రాశి వారికి మనం బాగా ఆలోచించినట్లయితే హామీలకి, మధ్యవర్తిత్వానికి చాలా దూరంగా ఉండాలి. ఉదాహరణకి విద్యార్థులు ఉన్నారనుకోండి, అవకాశాలు ఎక్కడో ఉంటాయి, కొద్దిగా శ్రమ ఎక్కువ ఉంటుంది. వృత్తుల వారికి ఆయా వృత్తుల్లో ఇదివరకు అంత ఈజీ అనిపించదు, కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కానీ ఆర్థిక డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో మూల, ఏదో చికాకు, ఏదో తెలియనటువంటి మనకి లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. లాక్ విడుదల చేయడం ఎలాగో తెలియాలి అంటే మీలో సహనం, పట్టుదల, ప్రతి పని యందు శ్రద్ధ, ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి. ఉద్యోగపరమైన విషయాల్లో అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, వృత్తుల పరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు, ఏ విషయాలైనా సరే మీరు చాలా నిదానంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా వివాదాలకి వెళ్ళకండి. అంతేకాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఉంటాయి, ఆ పనులు కూడా బాగా ఆలోచనగా వెళ్ళాలి. ఇప్పుడు జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ అటువంటి వాళ్ళకి సామాన్యమైన వ్యాపారాలు ఉంటాయి తప్ప విశేషమైనటువంటి వ్యాపారాలు చాలా కష్టం. పార్ట్నర్షిప్ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి ఒక అదృష్టము అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. తప్పకుండా ఒక మంచి కార్యక్రమంలో మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు కూడా ఈ వారం ఉన్నాయి. సంఖ్యల్లో 7, 9 వాడండి, రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. ఆరాధనలో శని భగవానుని పూజించండి, శనికి అభిషేకం చేయండి, శని స్తోత్రాన్ని పఠించండి, శనివారం నియమం పాటించండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు.